ఇంకా మా చెల్లి రొయ్యలు తీసుకొచ్చిందని చెప్పాను కదా, థర్స్డే రోజు తెచ్చిందండి. నేను ఆ వీడియోలో సండే చేశానని చెప్పాను, కానీ సండే కాదండి, థర్స్డే రోజు తెచ్చింది కదా. సో ఫ్రైడే రోజు చేశాను. ఫ్రైడే రోజు మార్నింగ్ చికెన్ ఫ్రాన్స్ ఫ్రై చేశాను. అండ్ మా హస్బెండ్ కోసం ఎగ్ దోశ వేశానని చెప్పాను కదా, కారం వేశాను. ఆ రోజు మార్నింగ్ కొంచెం తిన్నారు, ఇంకా మధ్యాహ్నానికి కొంచెం తిన్నారు. ఆ రోజు నేను ఫ్రాన్స్ ఊరగాయ కూడా చేసేసానండి. ఇంతకుముందు చికెన్ పికిల్ చేశాను కదా, అప్పుడు కొంచెం చికెన్ అనేది గట్టిపడిపోయింది. అందువల్ల ఈసారి ఫ్రాన్ పికిల్ అలా కాకూడదని చూసి మరీ జాగ్రత్తగా చేస్తున్నాను. పికిల్ అయితే సూపర్గా వచ్చింది. మా హస్బెండ్ ఫ్రైడే రోజు నైటే తినేశారు. మార్నింగ్ చేశానా, నైటే తిన్నారనమాట. అది 2 days ఊరిన తర్వాత తింటే బాగుంటుంది అంటారు కదా, కానీ నైట్ తిని కూడా సూపర్గా ఉంది, భలే ఉంది అని చెప్పారు. ఇంకా కొంచెం 3 భాగాలు చేశానని చెప్పాను కదా పులుసు చేయడానికి. అది ఏం చేశానంటే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టేశాను, ఎన్ని రోజులైనా ఉంటుందని. ఇంక సండే రోజు చేసుకుందాం అనుకున్నాను, కానీ సండే పులుసు పెట్టలేదు. ఇంక మా హస్బెండ్ ఆ రోజు కూడా కార్కి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆ రోజు కూడా ఫ్రైయే చేశాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో విన్నారంట, ఇంకా నాకు కూడా కొంచెం పెట్టి ఈసారి చేస్తే అంటే సరే అని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి కూడా పెట్టి పంపించాను. ఫోన్ చేసి చెప్పారు వస్తారు పెట్టి పంపించాను. ఇంకా కాంప్లిమెంట్ ఏం రాలేదు, తెలియలేదు ఎలా చేశాను ఏంటి అనేది. ఏమో నా వరకు నేను బాగానే చేశాను అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది నేను బాగా చేయనని. ఇంకా చికెన్ పికిల్ అయితే ఫ్రాన్స్ పికిల్ అయితే వెరీ ఈజీ అండి. ఫ్రాన్స్ని ముందు ఉడకబెట్టుకోవాలి వాటర్ లేకుండా, తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, మనం తినేంత స్టేజ్ ఫ్రై చేసుకుని చాలు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి, తర్వాత మనం దానికోసం ఒక మసాలా పొడిని తయారు చేసుకోవాలండి. ముందుగానే అది పట్ట, కొంచెం లవంగాలు, తర్వాత యాలకులు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడి వేసిన టేస్ట్ బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేగిన తర్వాత మనం రొయ్యలు అనేది వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ధనియాల పొడి, కారం అవన్నీ వేసుకోవాలి. తర్వాత 2 hours అయినా అది బాగా చల్లారిపోవాలి. తర్వాత నిమ్మకాయ పిండి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. 2 days అయినా ఊరిన తర్వాత తింటే అదరహా ఎవరైనా చేసేయచ్చండి. సింపుల్. ఇలాగే ఫ్రాన్స్ పికిల్, చికెన్ పికిల్, మటన్ పికిల్ ఇలా ఏదైనా చేసుకోవచ్చు. బాయ్.